హలో దోస్తులు, ఎట్లున్నారు? వాళ్ళు అందరు మంచిగా ఉన్నారులే. నేనైతే మస్త్ అంటే మస్తుగున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటేనా, రసం చేస్తున్నా. మంచి టమాటా రసంలో మిరియాలు వేసుకొని చేస్తే ఏకదమ్ ఉంటుంది. ఇక ఎట్లా వేసుకోవాలో చూద్దాం పాండ్రి. ఏం లేదు, ముందుగా టమాటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ప్యూరీ, టమాటో ప్యూరీ రెడీ చేసేసుకోవాలి. కొంచెం మంది కావాలి కొంచెం ఎక్కువ పులుపు తింటాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఇందులోనే కొంచెం చింతపండు నానబెట్టిన గుజ్జు ఉంటుంది కదా, అది వేసేసుకోండి. వేసేసుకొని మంచి మిక్సీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోండి. ఆ రసంకి కావాల్సినన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు అందులోనే ఏమేమి వేసుకోవాలంటే, మంచి కడుక్కున్న కొత్తిమీర విత్ కాడలు, వట్టి ఆకులు కాకుండా విత్ కాడలు ఉన్న కొత్తిమీర అది వేసుకోండి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం అంటే కొంచెం ఒక 4 పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టేసుకొని వేసుకోండి. ఆ తర్వాత మంచి కలిపేసేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని మంచి మసిలిన దాకా ఆగాల. మంచి మరగబెట్టాలి దీన్ని. ఎంత మసిలితే అంత బాగుంటుంది రసం. దాన్ని అట్లా మంచి మసిలిన దాకా ఆగి ఇప్పుడు అందులో మసిలేటప్పుడు ఒకటి వేసుకోవాలా. అదేందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఏం లేదు, మంచి మనం దంచుకునే రోల్ తీసుకోవాలా. అలా కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద వెల్లుల్లి ఒకటి విత్ పొట్టుతోటే అది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అన్ని మెంతులు, ఇవన్నీ వేసుకొని మంచి దంచుకోవాలి. మంచి దంచుకొని కొంచెం కచ్చపచ్చగా కాకుండా మరీ మెత్త కాకుండా కొంచెం మామూలుగా దంచుకోండి. అన్నీ మంచిగా సాఫ్ట్ అయ్యేటట్టు దంచేసుకొని ఇక దాన్ని ఇప్పుడు దీన్ని దంచి పక్కకు పెట్టుకొని రసం మరుగుతుంది కదా, మసులుతున్నప్పుడు ఈ దంచుకున్న దానిలో వేసుకోండి. ఇక అది వేయంగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది. వేయంగా అట్లా స్మెల్ రాగానే మనకు వెంటనే ఆకలి అవుతుంది. అంటే నాకు అయింది, అందుకే మీకు కూడా చెప్తున్నా. అట్లా అనమాట. ఇది వేయంగానే రసంలో నుండి ఒక రకమైన స్మెల్ ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది నాకైతే. అట్లా దీన్ని మంచిగా ఇప్పుడు మసులుతుంది మన రసం. ఇప్పుడు దాంట్లో ఈ జీలకర్ర, జీలకర్ర, మిరియాలు, ఎల్లిగడ్డ పేస్ట్ని అందులో వేసేసుకోరు మరిగే రసంలో వేసేసుకొని, నేను ఆ రోల్ని కూడా కడిగి అందులో వాటర్ పోసిన. మీరు కూడా కావాలనుకుంటే పోయొచ్చు. నేను అది పోసిన, అదొక రకమైన ఫీలింగ్ నాకు. అట్లా అది కూడా వేస్ట్ అయిపోవద్దు అన్నది. అట్లా అనమాట. ఆ రోల్ని కూడా కడిగేసి అందులో వాటర్ పోసి దాన్ని మంచిగా ఇంకా మసల పెడుతున్నా. ఇది మసలని ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి తాలింపుది ఏది ఉంటుంది కదా చిన్నది బౌల్, అది తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కళ్యామాకు వేసేసుకొని తాలింపు వేసేసుకొని దీన్ని మళ్ళీ రసంలో వేసేసేయాలి. తాలింపు రసంలో వేసేసిన తర్వాత రసంని కొంచెం మసలనిచ్చేసి ఇక బంద్ చేసుకొని వేడి అన్నంలోకి రసం పోసుకొని జుర్రుకుంటుంది తినాలా, మజ్జా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇక మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ట్రై చేసి మళ్ళీ ఎట్లా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక అట్లనే ఇది చూసి ఇట్సపెట్టుకోకుండా కొంచెం లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయర్రి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసినందుకు మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గట్లనే మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో మాత్రం పక్కా నాకు కామెంట్ చేసి చెప్పుండ్రి. ఇక నా రెసిపీ మాత్రం ఏకదమ్ ఉంది. నాకైతే ఆకలి అవుతుంది. ఇక జల్దీ అన్నం వండుకొని రసం పోసుకొని అంచుకి ఆలుగడ్డ ఫ్రై చేసుకొని తిన్నా. ఇక మీరు కూడా గట్లనే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.